హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఎర్లీ మార్నింగ్ దర్శనానికి అయితే వచ్చామండి. ఈరోజు ఉగాది కూడా. సో ఉగాది రోజు కృష్ణయ్యని దర్శనం చేసుకోవడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఈ నూతన సంవత్సరం ఏంటంటే ఈ రకంగా మొదలుపెట్టడం అనేది అందరికీ చాలా సంతోషంగా అనిపించింది. అదిగో చూసారా, అది కృష్ణయ్య రథం అన్నమాట. నేను ఇది సెకండ్ టైం అండి ఈ టెంపుల్కి రావడం. ఇంతకుముందు కృష్ణాష్టమి టైంకి వచ్చాము. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, కృష్ణాష్టమికి ఇక్కడికి వచ్చామని. సో సెకండ్ టైం అనమాట. అండ్ డైరెక్ట్గానే పంపించారు అప్పుడు వెళ్ళినప్పుడు అయితే. ఇప్పుడైతే దీని సిస్టమ్ అంతా మార్చేశారు. చాలా 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 తిరిగి ఈ దర్శనానికి వెళ్ళాలన్నమాట. అది కూడా ఒక రకంగా మంచిదే, ఎందుకంటే మనం భగవంతుడిని ఎప్పుడూ డైరెక్ట్గా పొందలేము. మనం ఎంతో సాధన చేస్తే తప్ప మనకి కృష్ణ పరమాత్మ దర్శనం అనేది జరగదు. సో నాకేమనిపిస్తుందంటే, మనం 1% కనుక కృష్ణయ్య మీద ప్రేమ చూపిస్తే ఆయన తిరిగి మన మీద 100% చూపిస్తారు. ఇది కంప్లీట్ నమ్మకం అనమాట. నమ్మకంతో చేస్తే ఏదైనా పాసిబుల్ అవుతుంది. సో ఇంతకుముందు కృష్ణాష్టమికి వచ్చి దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ మనకి ఏంటి అంటే, కృష్ణయ్య మనకి చిన్న కృష్ణుడు, బుజ్జి కృష్ణుడు రూపంలో ఉంటారనమాట. సో దీని వెనుకాతలో ఒక కథ కూడా ఉంటుంది. నాకు తెలిసిన కథని చెప్తాను. శ్రీకృష్ణుడి తల్లి అయిన దేవకీదేవి ఆయన బాల్య లీలలు చూడలేదు కదా. సో ఒకసారి ఏంటంటే కృష్ణుడిని ఆవిడ కోరుతుందట, కన్నా నాకు నీ బాల్య లీలలన్నీ చూడాలని ఉంది, యశోద ఎంత అదృష్టవంతురాలో కదా అని చెప్పేసి అడిగినప్పుడు ఏంటంటే ఆయన ఆవిడకి ఆ రూపాన్ని చూపిస్తారనమాట. అది చూసిన రుక్మిణీదేవి, ఆహా ఎంత అందంగా ఉన్నారో కదా ఈయన చిన్నప్పుడు అని చెప్పి దేవతల శిల్పి అయిన విశ్వకర్మతో అలాంటి విగ్రహాన్ని తయారు చేసి నిత్యం ఆరాధిస్తారనమాట. సో ఆ కాలక్రమేణా ద్వారక మునిగిపోయిన తర్వాత ఆ విగ్రహం ఏంటంటే గోపీచందనంతో ఏర్పడి ఒక కర్రలాగా తయారవుతుందన్నమాట. అది వర్తకులకి దొరుకుతుంది. సో వాళ్ళు దాన్ని తూకానికి వాడుకునేవారు, చాలా విలువైందిగా భావించి. ఒకరోజు వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళను ప్రయాణిస్తున్న పడవ ప్రమాదంలో మునిగిపోతూ ఉంటే ఆ ఒడ్డున ఉన్న మధ్వాచార్యులు అది చూసి వాళ్ళకేంటి అంటే రక్షిస్తారనమాట. వీళ్ళు వేడుకుంటారు, స్వామి మమ్మల్ని కాపాడండి అంటే, ఆ పడవ మునగకుండా ఉండుగాక అని చెప్పి ఆయన రక్షిస్తారు. సో వచ్చిన తర్వాత ఏంటి అంటే, స్వామి మమ్మల్ని కాపాడినందుకు మీకు ఇంతకన్నా మేము ఏమి ఇవ్వగలం, విలువైన వస్తువు అని చెప్పి ఆ విగ్రహాన్ని ఆయనకి ఇస్తారనమాట. సో ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. ఆయన ప్రతిష్ఠించిన విగ్రహం అనమాట ఇది. సో దర్శనం అయితే మాకు చాలా చాలా బాగా అయిందండి. మేము ఒక్కొక్కరం 4-5 సార్లు దర్శనం చేసుకున్నాము. సో లోపల ఉన్నంతసేపు చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. నాకైతే చాలా రావాలనిపించదు ఎప్పుడు ఉడిపి వచ్చినా అక్కడి నుంచి. సో అలా అయిందనమాట మా దర్శనం. వచ్చే దారిలో మంచిగా కొబ్బరి నీళ్ళు తాగేసి కొబ్బరి తినేసి వచ్చామన్నమాట. సో నెక్స్ట్ ఏ ప్లేసెస్కి వెళ్ళాం, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామని తెలుసుకోవడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. రాధే కృష్ణ.